దేవి. పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. అలా వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ కూడా పచ్చగా పనసపండుల్లాగా ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యము, మరో వంక దుఃఖము వచ్చేవి. కానీ ఏమీ అనడానికి వీల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో "నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు?" అని అడగడానికి వీల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఆ విధంగా 7 కొడుకులు పుట్టారు. 7 కూడా ఏటిపాలయ్యారు. అయితే చివరకు 8వ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలివేయబోతూ ఉంటే అప్పుడు శంతనుడు సహించలేక "నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు?" అని అడిగాడు. దానికి వెంటనే ఆమె "మహారాజా, మీరు మర్చిపోయిన